హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామిస్ కిచెన్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మన వీడియో బీట్రూట్ ఫ్రై అనమాట. ఎప్పుడూ చేసేలాగా కాకుండా కొత్తగా అయితే ఈ రకంగా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇంకొక బీట్రూట్ ఫ్రైని ఇంకో విధంగా కూడా చేస్తారు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ముందుగా అయితే ఇక్కడ నేను చిన్న సైజు బీట్రూట్ని తీసుకొని చెక్కు తీసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో తాలింపు గింజలు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు 4-5 దంచి వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని తాలింపునైతే వేయించుకోవాలి. తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని ముక్కలు కూడా తాలింపులో కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. అంటే ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ని అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపును కూడా వేసుకోవాలి. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. బలహీనంగా ఉన్న పిల్లలకైతే ఈ బీట్రూట్ ఫ్రై చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. అంటే వాళ్ళు పచ్చి బీట్రూట్ని కానీ జ్యూసులు చేసిన తాగినప్పుడు ఇలా లంచ్ బాక్సుల్లోకి అయితే ఈ విధంగా సింపుల్గా అయితే మనం తయారు చేసి పెట్టొచ్చు అనమాట. ఇందులోకి అయితే ఇప్పుడు మసాలాని చూద్దాము. మిరియాలు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/4 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని మనం ఇందాక పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది. అందుకే కొంచెం అంటే కొంచెం కారం వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఇది మొత్తం మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మూత తీసి ముక్కలు మగ్గాయా లేదా అనేది ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా గరిటెతో నొక్కి చూస్తే ముక్క కట్ అవుతే ఈజీగా ముక్కలు మగ్గిపోయినట్టు అనమాట. చూడండి, మనకు ముక్కలు ఇక్కడ ఇంకా ఫ్రై మగ్గిపోలేదు. మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాలు ముక్కలను అయితే ఇలా మగ్గించుకోవాలి. చూడండి, ముక్క ఈజీగా కట్ అయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా ఫ్రై అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా దయచేసి చివరి వరకు కూడా చూడండి. ప్లీజ్, మీరు నాకు చేసే హెల్ప్ అయితే ఇదే. తర్వాత ఈ ఫ్రై అంతా మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మీకు ఇష్టమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా వచ్చింది ఫ్రై. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్లో చెప్పండి.